గాయ్స్, వెల్కమ్ టు సుధా స్టోరీస్ హబ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి బెంగళూరులో ఉన్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ గురించి. అక్కడ ఎవ్రీ ఇయర్ ఫ్లవర్ షో జరుగుతుంది. ఆ ఫ్లవర్ షో ఈరోజు మన వ్లాగ్ అనమాట. ఈ ఫ్లవర్ షో ఇయర్కి 2 times జరుగుతుంది. ఒకటి రిపబ్లిక్ డేకి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండిపెండెన్స్ డేకి. ఈ మంత్లో 18th నుంచి 28th వరకు 28th January వరకు జరిగింది. టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 100 రూపీస్, పిల్లలకి 30 రూపీస్ ఉంటుంది. మార్నింగ్ 7 AM నుంచి నైట్ 7 PM వరకు ఉంటుంది. 2024 లాల్బాగ్ ఫ్లవర్ షోకి థీమ్ వచ్చేసి బసవన్న థీమ్ అనమాట. ఈయన ఎవరంటే 12th centuryలో ఉన్నటువంటి కన్నడ సంబంధించినటువంటి కవి. సో ఈయన కన్నడ భాషలో చేసినటువంటి సాహిత్యానికి గుర్తుగా ఈయన పేరునే థీమ్గా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ షోలో మనం ఇక్కడ చూస్తే ఒక గ్లాస్ హౌస్లోనే 13.5 lakhs కట్ ఫ్లవర్స్, తర్వాత 9 lakhs పాటెడ్ ఫ్లవర్ ప్లాంట్స్ని మనం థీమ్ని అరేంజ్ చేయడం మనం చూడొచ్చు. మొత్తం 30 lakhs ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఫ్లవర్ షోకి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేత్రానందం అయితే కలుగుతుందండి. ఈ లాల్బాగ్ పార్కు గురించి చెప్పాలంటే ఇది టోటల్లీ 240 ఎకరాలు ఉంటుంది. ఇందులో మనం చూడొచ్చు 1000 రకాల మొక్కల్ని మనం చూడొచ్చు. ఇంకా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెట్లను మనం చూడొచ్చు. దీనికి ఇంకా 4 గేట్స్ ఉంటాయండి. అంటే వెస్ట్ గేట్, ఈస్ట్ గేట్, సౌత్ గేట్ అండ్ నార్థన్ గేట్ అనేసి. ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్సే కాకుండా యాన్స్ అండ్ హెర్బల్స్ కూడా పెట్టారు, మనం చూడొచ్చు. వీలైతే మీరు కూడా ఒకసారి నెక్స్ట్ టైం విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి ఈ రోజుటి బ్లాగ్. ఇంకేం మరి, ఉంటాను. బాయ్ బాయ్.